ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ఏపీ సర్కార్ అప్పీలుపై నేడు తీర్పు వెలువడనుంది. హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. శాసన వ్యవహారాల ముఖ్య కార్యదర్శి అప్పీల్పై సోమవారం కోర్టులో వాదనలు జరిగాయి. రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జయసింగ్ వాదనలు వినిపించారు. అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలుపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ వ్యవహారంపై మంగళవారం ఉత్తర్వులు వెలువరిస్తామని హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బో పుసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పీలుపై విచారణ సందర్భంగా రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జయసింగ్ వాదనలు వినిపించారు. శాసనసభ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలు విచారణ అర్హతపై తమకు అభ్యంతరాలున్నాయని చెప్పారు. రోజాను స్పీకర్ సస్పెండ్ చేస్తే ప్రభుత్వం ఎలా అప్పీలు దాఖలు చేస్తుందని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ చర్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రోజా వ్యవహారం సభకు సంబంధించినదే తప్ప ప్రభుత్వానికి కాదని పేర్కొన్నారు. అంతేకాక రోజా సస్పెన్షన్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను శాసనసభ అమలు చేయడం లేదని ఆక్షేపించారు. రూల్ 342 కింద ఏడాది పాటు సస్పెండ్ చేయడం సరికాదని సింగిల్ జడ్జి చెప్పారని జయసింగ్ గుర్తు చేశారు. అలాగే సభకు హాజరయ్యే హక్కు రోజాకుందని, ఆ హక్కును కాలరాయలేమని చెప్పారని తెలిపారు. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఇందులో ధర్మాసనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఇందిరా జయసింగ్ పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా రోజాను సభలోకి అనుమతించాలని చెప్పలేదు కదా అని ప్రశ్నించింది. రోజా శాసనసభ్యురాలని, ఆమెకు సభా కార్యక్రమాల్లో పాల్గొనే హక్కుందని సింగిల్ జడ్జి చెప్పారని జయసింగ్ తెలిపారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు సింగిల్ జడ్జి అవకాశం ఇచ్చారు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించగా, అందుకే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమతూకంగా ఇచ్చిన ఉత్తర్వులుగా చెబుతున్నామని జయసింగ్ వివరించారు. అధికార పార్టీ వారు ఈ వ్యవహారంలో కోర్టు గొప్పో, శాసనసభ గొప్పో చూస్తామన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వారి ప్రవర్తన ఈ అప్పీలు కొట్టివేత కారణం కావాలన్నారు. రూల్ 342ను తప్పుగా ప్రస్తావించామని న్యాయవాది చెబుతున్నారే తప్ప అసెంబ్లీ చెప్పడం లేదన్నారు. తప్పు చేశామని సభ భావిస్తే దానిని సరిదిద్దుకోవచ్చన్నారు. రూల్ 342 కింద చేసిన సస్పెన్షన్ను రద్దు చేసి తిరిగి నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారం సభకుందని జయసింగ్ వివరించారు. ఒకవేళ 194(3) కింద చర్యలు తీసుకున్నారని అనుకున్నా, ముందుగా రోజాకు నోటీసులిచ్చి ఆమె వాదనలు విన్నాకే సస్పెన్షన్పై నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతకుముందు శాసనసభ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పివి రావు వాదనలు వినిపించారు. ఒకవేళ రూల్ 342 కింద సస్పెన్షన్ సరికాదనుకుంటే అధికరణలు 194(3), 212 కింద సభకు అధికారాలు ఉన్నాయన్నారు. రోజా సస్పెన్షన్ నిర్ణయం శాసనసభదే తప్ప స్పీకర్ది కాదని చెప్పారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.